పెదవులతోటి పిలిచే పిలుపుల మనసారా ఓ సైగే అడుగులతోటి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఇలాంటి డబుల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ వీడియోలో పైన ఇంకొక వీడియోని మనం ఈ విధంగా బ్లెండింగ్ చేసి ఈ విధంగా ఎలా అడ్జస్ట్ చేసి ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ విధంగా మనం చాలా సింపుల్గా వీడియోస్ క్రియేట్ చేసేయచ్చు. అండ్ ఎడిటింగ్ యాప్ వచ్చేసి విజన్ ఎడిటర్ యాప్లోనే ఇలాంటి వీడియో మనం ఈజీగా ఎడిటింగ్ చేసేయచ్చు. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే విజన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అంతకంటే ముందు మీరు వీడియోని ఎలా షూట్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్ క్లిక్ వచ్చేసి ఇక్కడ కిందికి మనం వీడియోని లో యాంగిల్ నుంచి ఈ విధంగా షూట్ చేసుకోవాలి. వీడియోలో మనకు సబ్జెక్ట్ అనేది కిందికి ఉండేలా అండ్ మన పైన స్కై పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చేలాగా ఈ విధంగా షూట్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోని మీరు షూట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వీడియో మనం బ్లెండింగ్ చేసే వీడియో అనేది నార్మల్గా షూట్ చేసుకున్నాం, పర్వాలేదు. ఫస్ట్ వీడియో మాత్రం మీరు మెయిన్ వీడియో కింద మనం ఫస్ట్ ఒరిజినల్గా యాడ్ చేసే వీడియో మాత్రం పైన స్కై అనేది కొంచెం ఎక్కువగా కనిపించేలాగా చూసుకోవాలి. అండ్ ఆబ్జెక్ట్ అనేది కొంచెం కిందికి ఉండేలాగా ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను వీడియోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి నా వీడియో. సో ఈ వీడియోని చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఈ వీడియోలో చూడండి, సో మనకు ఆబ్జెక్ట్ అనేది కింద మనకు ఉంది, మనకు స్కై పాట్ అనేది ఇక్కడ ఈ స్కై పాట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దీనివల్ల మనకు బ్లెండింగ్ సెకండ్ వీడియో అనేది చాలా బాగా బ్లెండింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ వీడియోని మీరు బేసిక్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీనికి కావాల్సిన ఫిల్టర్ మీరు డిఫరెంట్ ఏదైనా ఫిల్టర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీనికి మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఎక్స్పోజర్, సో వాటన్నింటిని ఇక్కడ కాంట్రాక్ట్, సో వీటన్నింటిని మీరు సాచురేషన్, వీటన్నింటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్ కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీని మీద ఇంకొక లేయర్ వీడియోని యాడ్ చేసుకోవాలి మనకు. సో అదెలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ట్యాప్ టు యాడ్ స్టిక్కర్ ఆర్ పిఐపి అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెకండ్ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ సెకండ్ వీడియో నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా నేను ఈ పొజిషన్లో దీనికి పైన ఈ విధంగా ఫిట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ పొజిషన్లోకి ఓకే, ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఫిట్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఫిట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ సెకండ్ వీడియో ఇక్కడ దీని వాల్యూమ్ని కొంచెం జీరో చేసుకుంటాను. ఓకే, జీరో చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా మాస్కింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మాస్కింగ్ ఇక్కడ మిర్రర్ని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఈ విధంగా. సో ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు చిన్నగా పార్ట్ ఉంటుంది, యారో మార్క్ పార్ట్, దాన్ని లైట్గా ఈ విధంగా బ్లెండింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా బ్లెండింగ్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ మనకు బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్ అనేది మనం కొంచెం ఇక్కడ ఒపాసిటీ కొంచెం తగ్గించాలి, ఒక 70-80% వరకు చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గానే ఉండనివ్వండి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు చూడండి ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు 2 వీడియో క్లిప్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ సెకండ్ వీడియోని ఈ విధంగా బ్లెండింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా ఈ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ సింపుల్గా కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు ఇక్కడ పైన వస్తుందో కొంచెం, సో అక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం పైకి స్క్రోలింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ పార్ట్ని ఈ విధంగా పైకి స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం చిన్నగా కావాలంటే ఇక్కడ చిన్నగా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, ఈ విధంగా కీ ఫ్రేమింగ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతలేదు ఇది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్లే చేస్తే వీడియో మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకు డ్యూయల్ వీడియో అనేది వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు పైన కూడా వెళ్ళిపోతుంది వీడియో అండ్ ఈ విధంగా మనకు మూవింగ్ కూడా అవుతుంది అనమాట వీడియోని. ఓకే, సో ఈ విధంగా మనం సింపుల్గా డ్యూయల్ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుందో, సో తెలుగు అయితే తెలుగు లేదా మీకు నచ్చిన సాంగ్ దీనికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది. అండ్ మధ్యలో దీనికి ఎక్కువగా ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవాలి మనం, ఎక్కువగా ఎడిట్ చేసుకోవచ్చు ఇందులో అయితేనే మనకు ఫీల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.